నమస్తే. రాజధాని విషయానికి వస్తే ఇప్పటి వరకు చాలా పెద్ద చర్చ జరిగింది. 3 రాజధానులు అన్నారు. తర్వాత ప్రభుత్వాలు మారాయి. ఇప్పుడు మళ్ళీ అమరావతిని డిక్లేర్ చేశారు. మరి అమరావతి రాజధాని అవ్వడం ఎలా ఉందండి? రాజధాని విషయం వస్తే గతంలో జరిగినట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో జరిగినట్టుగా అన్ని అనుకూలంగా జరుగుతున్నాయండి. ఇప్పుడు ఏదైతే సార్ చెప్పారో రాజధాని విషయంలో గిరిజనుల సంబంధించి ఈ విషయంలో అయితే అంతా కూడా కరెక్ట్ గా జరుగుతుందండి. అంటే 2029 నాటికి మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ప్రభుత్వం మారితే మరి రాజధాని అక్కడికే ఆగిపోతుంది అంటారా? మళ్ళీ 3 రాజధానులు ఏమైనా ప్రవేశపెట్టే అవకాశం ఉందంటారా? మోడీ గారు కూడా చెప్పారు కదా మేడం. ఇప్పుడు గతంలో చెప్పినట్టుగా ఏదో జరుగుతుందో ఈ నాయకత్వంలో అంతా కూడా పర్ఫెక్ట్ గా జరుగుతుందండి. అది ఏంటంటే అది ప్రజల యొక్క నాయకత్వం బట్టి ఉంటుందండి. అంటే మళ్ళీ పాదయాత్రలు మొదలు పెడతాం 2.0 మళ్ళీ జరగబోతుంది, జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారు అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. మరి ఇక్కడ సైడ్ నుంచి ఎలా ఉందంటారు మరి రెస్పాన్స్? పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఉండగా మరి ఇది మనం డిస్కషన్ చేయలేమండి. అది ప్రజల యొక్క అంగీకారాన్ని బట్టి ఉంటది. అంటే ప్రభుత్వంలో మార్పు వస్తుందా? మరి ఇదే ప్రభుత్వం కంటిన్యూ అవుతుందా? ఇదే ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది.